హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ రోజు వీడియోలోని స్పెషల్ కోడిగుడ్డు కారం. ఈ కోడిగుడ్డు కారం రెసిపీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ కర్రీ చేసుకొని తినండి. ఇది ఒక్కసారి తింటే చాలు, వారానికి ఒక్కసారైనా సరే చేసుకోవాలని అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కోడిగుడ్డు కారాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక 6 గుడ్లను తీసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేయండి. అందులోనే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేయండి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసి 1 స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. ఆ తర్వాత వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ని వేసి అందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసి కలపండి. ఈ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేయండి. ఎగ్స్ ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఎగ్స్ పైన గోల్డెన్ కలర్లో ఒక లేయర్ లాగా వస్తుంది, అది వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా ఎగ్స్ పైన గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ ఎగ్స్ని ఆయిల్లోంచి తీసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ఆయిల్లో తాలింపు గింజలు కొంచెం జీలకర్రను వేసి ఫ్రై చేయండి. ఈ తాలింపు గింజలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి, అప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. తాలింపు గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని తుంచి వేసి 2 రెబ్బల కరివేపాకుని కూడా వేయండి. ఎండుమిర్చి కొంచెం రంగు మారిన తర్వాత ఒక 1/4 కిలో వరకు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు లెక్క చెప్పాలంటే ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేయండి. ఈ ఉల్లిపాయలను మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత అందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ సాల్ట్ని వేసి ఫ్రై చేయండి. సాల్ట్ వేసి ఫ్రై చేస్తే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇంతకు ముందు వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ని వేసాం, చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కలుపుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని వేసి గట్టితో ఒకసారి కలపండి. ఈ కారం ఉల్లిపాయలు మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసి బాగా కలపండి. ఎగ్స్ వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే కోడిగుడ్డు కారం రెడీ. కేవలం 15 నిమిషాల్లోనే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ కోడిగుడ్డు కారం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.